హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. చాలామంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఇంట్లోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎన్ని కెమికల్స్ వాడినా కూడా ఇవి అస్సలు బయటకు పోవు. మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంట్లో పిల్లలు పెట్టేసి ప్రతిదీ కూడా పాడు చేసేస్తూనే ఉంటాయండి. చాలామంది ఎన్నో వాడి విసిగిపోయి ఉంటారు కదా. ఇన్ని వాడే పనే లేకుండా కేవలం ఒక్క రూపాయితోటే ఇంట్లో ఉండే ఎలుకలన్నీ కూడాను బయటకు పంపించి మళ్ళీ జన్మలోకి ఇంట్లోకి ఎలుకలు రాకుండా చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్, ఎవరైనా ట్రై చేయొచ్చు. దీనికోసం నేను ఇక్కడైతే కొంచెం రైస్ని అయితే తీసుకున్నానండి, అంటే ఉడికించిన అన్నాన్ని తీసుకున్నాను. ఇందులోన ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని అయితే వేసానండి. ఎప్పుడైనా మనము ఎలుకలకి ఏ ఫుడ్ పెట్టినా కూడాను కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే స్వీట్ ఉండదు కాబట్టి అవి తినడానికి ఇష్టపడవు కాబట్టి ఖచ్చితంగా ఒక 1/2 టీ స్పూన్ అయితే నేను ఇందులోన కొంచెం షుగర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రూపాయి షాంపూ అండి, నేను క్లీన్ ప్లస్ షాంపూని అయితే తీసేసుకొని ఇందులోనే కొంచెం మాత్రమే వేసాను, ఎక్కువ కూడా వేయలేదండి. జస్ట్ కొంచెం ఒక ₹10 షాంపూ వేసి ఉంటానంటే ఇందులో ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోగానే మనకు మొత్తం పూర్తిగా జారుడు అయిపోతుందండి. మనం ఇలా గడ్డలా కట్టినా కూడా మనకు ఉండలు అనేవి ఫామ్ అవ్వనమాట. వీటిని ఎక్కడెక్కడైతే మీకు ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొంచెం దలసరిగా ఉండి ఇటువంటి చిన్న అట్ట ముక్కల్లో కానీ పేపర్లో కానీ సింపుల్గా ఇలా పెట్టేసుకోండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెంపుడు జంతువులు అనేవి ఉంటాయి కదా, వాటిని అస్సలు టచ్ అవ్వనివ్వకండి, నోట్లోనే పెట్టేస్తాయి. షాంపూలో చాలా ఎక్కువ రకాలైన కెమికల్స్ అనేవి ఉంటాయండి. షుగర్తో ఇవి మిక్స్ అవ్వగానే కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. వీటిని ఎలుకలు తిరిగే ప్రదేశంలో కనుక మనం పెట్టామంటే ఎలుకలు అనేవి ఇవి తిని వాటి స్టమక్ అనేవి పూర్తిగా చెడిపోతాయండి. అంటే గ్యాస్ అనేది విపరీతంగా ఫామ్ అయిపోయి వాటికి రియాక్షన్స్ అనేవి ఇచ్చేస్తాయి. ఒక కెమికల్లా పనిచేస్తుంది రైస్లో కలగానే షాంపూ, షుగరు. సో ఇలా మీరు నైట్ టైం మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి. ఒకవేళ కిచెన్లో పెట్టినట్లయితే కిచెన్ అంతా కూడా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఎలుకలు అనేవి ఇవి తిని చనిపోతాయి. ఒకవేళ మార్నింగ్ కానీ ఇవి ఉన్నాయి అనుకోండి కొంచెం ఏమైనా, దీన్ని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా డస్ట్బిన్లో నీట్గా పడేసి ఈ విధంగా ట్రై చేయండి. ఎలకలు తిరుగుతున్న ప్రదేశంలో మీ ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు కేవలం ఒక ₹10 షాంపూతో మాయమైపోవడం మీరే చూస్తారు. ఇలా మీ ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలను ఖచ్చితంగా తగ్గించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.